చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కూడా మన తండ్రి అయిన దేవుని కృపను బట్టి ఒక చక్కని అంశమును, ఆలోచనాత్మకమైనటువంటి సందేశమును మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రస్తుత సమాజంలో అనేక మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, పైకి కనిపించేటువంటి అందాన్ని గొప్ప అనుకుంటున్నారు, పైకి కనిపించేటువంటి ఆరోగ్యాన్ని కూడా గొప్ప అనుకుంటున్నారు. కానీ అంతరంగిక అందము, అంతరంగిక ఆరోగ్యము కూడా ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ప్రియులారా, పైకి కండలు తిరిగినటువంటి దేహం కనిపించినా, పైకి ఎంతో అందంగా కనిపించినా, లోపల ఆరోగ్యం లేకపోతే ఏదో ఒక క్షణాన మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నటువంటి ఆ భ్రమలోనే, మనకు ఎటువంటి డోకా లేదు, ఇంకా చాలా కాలం భూమి మీద బ్రతికేస్తాం అనుకునేటువంటి ఆ సమయంలోనే కుప్పకూలిపోక తప్పదు, కుప్పకూలిపోక తప్పదు. మనిషి ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అంతరంగిక అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నాడా? మనిషి అందంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అంతరంగిక అందం కూడా చాలా ముఖ్యమైనదని మనిషి గ్రహించగలుగుతున్నాడా? ఈరోజు ఇదే పాఠ్యాంశం. అందం, ఆరోగ్యం ఎక్కడ చూడాలి? బాహ్య రూపంలోనా, లేక అంతరంగికంగా కూడానా? బాహ్యముగా అందంగా ఉండండి, బాహ్యముగా ఆరోగ్యకరంగా ఉండండి, తప్పులేదు. కానీ దాని వలన మేము బ్రతుకుతాం అనుకుంటే అది పొరపాటే. దాని వలన మేము ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే లోపల కూడా అనేక అవయవాలు ఉన్నాయి, అంతరంగిక అవయవాలు, మనకు కంటికి కనిపించని అవయవాలు. అసలు వాటి వలననే కదా శరీరం నిలబడింది. దేవుడు నిర్మించినటువంటి ఈ అవయవాల పనితీరు, ఈ అవయవాల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. ఒక రకంగా చెప్పాలంటే అంతరంగిక అందము, అంతరంగిక ఆరోగ్యము ఉన్నవారు పైకి బాహ్యముగా అందము కలిగి లేకపోయినా, పైకి బాహ్యముగా కండలు తిరిగిన దేహాన్ని చూపించకపోయినా వారు ఆరోగ్యంగానే బ్రతుకుతారు, వారు సుఖంగానే జీవిస్తారు. అంతరంగిక అవయవాలు అంటే మెదడు మొదలుకొని ప్రవహిస్తున్నటువంటి రక్తము, అలాగే ఊపిరితిత్తులు, అలాగే గుండె, కాలేయము, మూత్రపిండాలు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు. మనిషి శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. ఇవి పైకి కనిపించకపోవటం వలన మనుషులు వీటిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఎందుకంటే పైకి తెలియదు. వీటి పనితీరు ఎలా ఉందో పైకి కనిపించదు. వీటి యొక్క ఆరోగ్యం మనిషి పైకి చూడలేకపోతున్నాడు, కనుక వీటిని గురించి పట్టించుకోవటం లేదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏమి చెయ్యాలి, ఏమి తినాలి,
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. అలాగే మత్తు పదార్థాలను సేవించకూడదు. ప్రియులారా, ఒక్కొక్క అవయవానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా మనుషుల కలుషిత హృదయాల వలన, కలుషిత చేష్టల వలన పాడైపోయింది. ఈరోజు ప్రకృతిలో దొరుకుతున్నవన్నీ మంచి పదార్థాలు అని భ్రమపడకండి. అవి కంటికి ఇంపుగా కనిపించిన అవి కూడా పైరూపానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. లోపల చూస్తే మనలను పాడు చేసేవే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఆహార పదార్థం కూడా ఈరోజు కలుషితం అయిపోయింది. అది వండినదైనా లేక ప్రకృతిలో నుండి సరాసరి మన చేతికి వచ్చినదైనా సరే, అది మనుషుల చేత వండబడినదైనా, తయారు చేయబడినదైనా, లేక ఒక తోటలో నుండి తీసుకుని వచ్చాము అని చెప్పినదైనా సరే, అవి మనుషుల యొక్క చెడ్డ క్రియలకు లోనైపోయాయి. మనుషుల యొక్క స్వార్థ ప్రయోజనాలకు గురైపోయాయి. అత్యధిక దిగుబడి రావాలని, పురుగులన్నీ చావాలని క్రిమి సంహారక మందులు కొడుతూ, దిగుబడి కోసం ఎన్నెన్నో మందులు వాడుతూ ఈరోజు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి వాటిని కూడా మనుషులు కలుషితం చేసేస్తున్నారు. కనుక పైకి చక్కగా పచ్చనివిగా రంగురంగులతో కనిపించినా కానీ, నిగనగలాడుతూ కనిపించినా కానీ, వాటి లోపల ఎన్ని క్రిమి సంహారక మందులు ఉన్నాయో మనకు తెలియదు. అవి మనలోనికి వెళ్ళి మనకు ఎంత కీడు చేస్తాయో మనకు తెలియదు. కనుక అనేక విషయములలో ఈరోజు జాగ్రత్తను వహించాలి. ఎందుకు అంటే మన లోనున్నటువంటి అవయవాల యొక్క పనితీరు, లోనున్నటువంటి అవయవాల యొక్క ఆరోగ్యం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదే అసలైనటువంటి విషయం. అవన్నీ చక్కగా పనిచేస్తాయి. అంటే మెదడు మొదలుకొని అరకాల వరకు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము చక్కగా పనిచేస్తున్నప్పుడు, మన కంటికి కనిపించకపోయినా లోపల ఉన్నటువంటి ఈ భాగాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడు, చక్కని స్థితిలో ఉన్నప్పుడు పైకి అందం ఆటోమేటిక్గా వస్తుంది, పైకి ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో సుఖంగా మనం జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు అంటే బ్రతుకుతున్నారు అంతే. ఎలా బ్రతుకుతున్నారు? ఆరోగ్యంగా బ్రతుకుతున్నారా? ఆనందంగా బ్రతుకుతున్నారా? సంతోషంతో జీవిస్తున్నారా? అందరికీ పుట్టెడు రోగాలు. వారి దగ్గర ధనం ఉండవచ్చు, వారు ఎన్నో వ్యాయామాలు చేస్తూ ఉండవచ్చు, కానీ ఈరోజు అనేక మంది రోగాలతోనే ఉన్నారు. ప్రతిరోజు మందు బిళ్ళలు వేసుకుంటున్నారు, ప్రతిరోజు ఏదో ఒక టానిక్ తీసుకుంటున్నారు, ప్రతిరోజు ఇంజక్షన్లు తీసుకుంటున్నారు. ఎందుకు? తల్లి గర్భంలో నుండి మనం బయటకు వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంతో చక్కగానే మనం బయటకు వచ్చాం. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా తల్లి గర్భంలో నుండి ఆరోగ్యకరంగానే బయటకు వస్తారు. కానీ ఈ ప్రకృతిలో మనుషుల ఆగడాల వలన పాడైపోయినటువంటి పదార్థాలను స్వీకరిస్తూ లోనున్నటువంటి అవయవాలను పాడు చేసుకుంటున్నారు. బాహ్యంగా కూడా అవయవాలను పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. బాహ్యంగా అందంగా కనిపించాలని లేనిపోని లేపనాలన్నీ రాసుకుంటూ ఉంటారు, పూసుకుంటూ ఉంటారు. వాటి వలన మీ అందం రెట్టింపు అవుతుందని మీరు భావిస్తూ ఉండవచ్చు, కానీ వాటి వలన మీకు భవిష్యత్తులో ప్రమాదం వస్తుంది, చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. కనుక అంతరంగిక అందము, అంతరంగిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనిని గురించి మీరు మనసు పెట్టాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మీరు చక్కగా కొంతకాలం పాటు జీవించాలి, సంతోషంగా ఉండాలి. మీ జీవితకాలం అంతా మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల వలన నష్టాన్ని అనుభవించేవారు కాకుండా చక్కగా దేవుడిచ్చిన కాలంలో ఆనందంగా బ్రతకటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇందు విషయమై దేవుడు తెలియజేసినటువంటి చక్కని సూత్రాలను మనం పాటించాలి. ప్రియులారా, శరీర సంబంధంగా పైకి మాత్రమే కాదు, లోన ఆరోగ్యం ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని మనకు అర్థమైతే, ఆత్మ సంబంధంగా కూడా లోపల ఉన్నటువంటి భక్తి, లోపల ఉన్నటువంటి జీవన విధానము, ఇవి మనిషి యొక్క నీతిని దేవుని ముందు కనపరుస్తాయి. ఆత్మ సంబంధముగా
పైకి భక్తి వేషాన్ని వేసుకుంటే సరిపోదు, అంతరంగిక భక్తి దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని మాట మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈరోజు మనుషుల్లో అనేక మంది పైకి ఆరోగ్యముగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ లోపల వారి అవయవాలు పాడైపోతూ ఉన్నాయి. ఏదో ఒక రోజున వారు షాక్లోనికి వెళ్ళిపోతున్నారు, కుప్పకూలిపోతున్నారు, మరణావస్థకు దిగిపోతున్నారు. అయితే ఆత్మ సంబంధంగా కూడా పైకి భక్తి కలిగిన వారిలో వలె ఒక నటనలో ఉంటున్నారు. లోపల చూస్తే, అంటే అంతరంగికంగా చూస్తే, వారి నిజ జీవితంలో చూస్తే ఆ భక్తి కనిపించడం లేదు. పైకి వేషధారణతో ఉంటున్నారు, కానీ ఆ భక్తి యొక్క ఆనవాళ్ళు లోపల కనిపించడం లేదు. మరి అలాంటప్పుడు వారు కూడా ఆత్మ సంబంధంగా ఏమవుతారు? ఏదో ఒక రోజున కుప్పకూలిపోతారు. వారికి చివరికి ప్రయోజనం ఉండదు, లాభాన్ని పొందలేరు. పైకి భక్తిని చూపిస్తున్నాం అనుకుంటున్నారా? పైకి వేషధారణతో ఉంటున్నాం అనుకుంటున్నారా? ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాం అనుకుంటున్నటువంటి నామకార్థ క్రైస్తవులను గూర్చి మాట్లాడినప్పుడు వారానికి ఒక రోజు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 2 గంటల సేపు దేవుణ్ణి ఆరాధించాం అనుకుంటూ మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తూ, మరలా మిగిలిన వారం అంతా వారి జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో చిక్కుకుపోతూ, ఇది భక్తి అనుకుంటున్నారు వారు. ఇదేనా భక్తి? వారానికి ఒక 2 గంటల పాటు, ఒకరోజు 2 గంటల పాటు కూర్చొని మరలా ఇంటికి వెళ్ళిపోయి మన రోజువారీ కార్యక్రమాలలో మనం నిమగ్నమైపోయి మరలా వారంలో ఆదివారం వచ్చినప్పుడు ఒక 2 గంటల సేపు దేవుని దగ్గర కూర్చుందాంలే అని అనుకోవటం భక్త? అందులో మన నిజమైనటువంటి భక్తి కనిపిస్తుందా? అంతరంగిక జీవితం మారిందా? అంతరంగిక స్వభావం మారిందా? దీనిని దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన కాలంలో నాటి శాస్త్రులు పరిసయ్యులు కూడా ఇట్టి మాదిరిగానే ఉండటాన్ని బట్టి ఆయన వారిని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి భక్తి దేవుడు కోరుకోలేదు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు భక్తులు కాదు, మోసపోతున్నారు. కనుక మీ ప్రవర్తనను, మీ విధానాన్ని సరిచేసుకోండి. శరీర సంబంధంగా పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న లోపల ఉన్న అవయవాలన్నీ చెడిపోతే వాడు ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని మనం అనుకుంటామో, ఆత్మ సంబంధంగా కూడా పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి వారి అంతరంగిక జీవన విధానం అంతా దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటే వారు కూడా అంతకంటే మరి ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని మీరు గ్రహించాలి. పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తే సరిపోదు. ప్రజలందరి చేత వీరు భక్తులు అని కొనియాడబడితే సరిపోదు. నిజముగా ఆ భక్తి అంతరంగికంగా మనలో ఉండాలి. మన జీవితకాలమంతా, మన బ్రతుకు దినములన్నీ దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని కొరకు బ్రతుకువారముగా మనం ఉండాలి. అంతే తప్ప వారంలో ఏదో ఒక రోజు కొద్దిసేపు నేను దేవుడి జ్ఞాపకం చేసుకుంటానులే, నేను భక్తిపరురాలనే అని అనుకోవటం, మనలను మనమే సమర్థించుకోవటం ఏనాటికైనా ప్రమాదానికి దారితీస్తుంది. కనుక దేవుని మాటలను మనం అధ్యయనం చేయగలిగితే దేవుడు మనలో కోరుకునేటువంటి భక్తి ఎక్కడ నుండి పుట్టాలి? పైపైన కనిపించేదిగా ఉండకూడదు, లోనుండి పుట్టేదై ఉండాలి. అంతరంగిక భక్తిని ఆయన కోరుకుంటున్నాడు, లోనుండి వచ్చిన భక్తిని ఆయన కోరుకుంటున్నాడు, హృదయాంతరాలలో నుండి వచ్చినటువంటి భక్తిని ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. నాటి శాస్త్రులు పరిసయ్యులు ఎటువంటి జీవన విధానంలో ఉండిపోయారో చూడండి.
పైకి వారు భక్తిని చూపిద్దాం అనుకుంటున్నారు, పైకి భక్తి పరులుగా మనుషులందరి చేత కొనియాడబడుతున్నారు. కానీ నిజంగా వారు దేవునికి భక్తుల, వారు దేవుని దృష్టిలో నీతిమంతుల, ప్రభు అయిన యేసుక్రీస్తే వారిని గూర్చి తెలియజేస్తున్నారు. చూడండి, శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో మీరు వేషధారులు, వేషాన్ని ధరించుకున్నారు. వేషాన్ని ధరించుకుంటే ప్రమాదం ఎవరికి? మీకే. వేషాన్ని ధరించుకోవడం వల్ల ప్రమాదం మీకే. ఈరోజు పైకి ఆరోగ్యంగా ఉన్నాను కదా అనుకుంటున్నారు చాలామంది, శారీరకంగా పైకి ఆరోగ్యంగా ఉన్నాను కదా, కానీ లోపల ఉన్నటువంటి అవయవాలు చెడిపోతే వారి ఆరోగ్యం ఎందుకు? పైన కండలు తిరిగినటువంటి ఆరోగ్యం ఎందుకు? వారు కుప్పకూలిపోతారు. అందరికీ దిగ్భ్రాంతి, ఇదేంటి వీరు చనిపోయారా? ఇంత చిన్న వయసులో చనిపోయారా? ఇంత వ్యాయామం చేస్తున్నటువంటి వీరు చనిపోయారా? ఆశ్చర్యం. ఎందుకని? అంతరంగిక ఆరోగ్యం లేదు, లోపలంతా డొల్లు, అవయవాలు చెడిపోయినాయి. ప్రియులారా, గమనించగలిగితే, ఆలోచించగలిగితే, అధ్యయనం చేయగలిగితే, పరిశోధనాత్మకంగా మీరు దీనిని గ్రహించగలిగితే, భక్తి విషయంలో, ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? అంతరంగిక భక్తి చాలా ముఖ్యమైనది. పైకి మనం చూపించేటువంటి భక్తి వలన ప్రయోజనం లేదు. అంతరంగిక భక్తిని మనం కలిగి ఉన్నప్పుడు పైకి ఆ భక్తి ప్రభావిస్తుంది, ఉద్భవిస్తుంది, విరాజిల్లుతుంది. కానీ పై మెరుగులు దిద్దుకోవడం వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే ప్రభు వారు ఏమని తెలియజేస్తున్నారు చూడండి, మీరు గిన్నెను ఎలా శుభ్రం చేస్తున్నారు? పైన శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల శుభ్రం చేయటం లేదు. గిన్నెయు పళ్ళెమును మీరు లోపల శుభ్రం చేయండి. ఎందుకంటే మీరు ఆ పదార్థాలను, ఆహార పదార్థాలను లోపలే కదా వేసుకుంటారు, గిన్నె బయట వేయరుగా. గిన్నె బయట శుభ్రంగా ఉండటం అనేది అందరూ చూడడానికి ఉపయోగపడుతుంది, కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం అయితే గిన్నె లోపల మీరు శుభ్రం చేసుకోవాలి. గిన్నె లోపల మీరు శుభ్రం చేసుకోవాలి, పళ్ళెము లోపల మీరు శుభ్రం చేసుకోవాలి. అందులో ఆహార పదార్థాలు వేసుకుంటారు, అంతేగాని పై భాగంలో, ఉపరితలంలో మీరు ఆహార పదార్థాలను వేసుకోరు. అది కేవలం అందరికి కనిపించడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అయితే మీరు గిన్నెయు పళ్ళెము లోపల శుభ్రం చేయండి. ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నారు? ఆయన ఆత్మ సంబంధంగా అనువర్తనం చేసుకోవాలని కోరుకుంటున్నారు, అంతే తప్ప మన మీద గిన్నెలను, పాత్రలను లోపల శుభ్రం చేసుకుంటూ రోజు కూర్చుంటామని కాదు. వాటిని శుభ్రం చేసుకోండి, కాదనటం లేదు. కానీ అక్కడ ఒక ఉదాహరణగా చెప్పబడింది, మనం ఎలా అనువర్తనం చేసుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు అనువర్తనం చేసుకోవాలి. పైకి భక్తి కలిగిన వారి వలె కనిపిస్తున్నారు, నటిస్తున్నారు, కానీ నిజముగా మీలో భక్తి ఉందా? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలండి. లేకపోతే ప్రమాదంలో ఉన్నది మనమే, అర్ధాంతరంగా నష్టంలోనికి జారిపోయేది మనమే. దేవుడిచ్చినటువంటి సమయంలో సరి చేసుకోకపోతే నష్టపోయేది మనమేనండి. అందువలన ప్రభువు చెప్పిన మాటలను జాగ్రత్తగా మనసును పెట్టండి. గిన్నెయు పళ్ళెము వెలుపట కాదు, ముందు లోపల శుభ్రం చేయండి. ప్రధానమైనది మీరు లోపల శుభ్రం చేయటం. కనుక మీ అంతరంగిక జీవితాలను కూడా, మీ ఆత్మ జీవితాలను కూడా దేవుని వాక్యంలో మీరు చక్కగా కట్టుకోవాలి. పైకి భక్తిని చూపించేటువంటి విధానంలో కాదు, లోనుండి వచ్చినటువంటి భక్తితో నిజముగా మీరు దేవునితో అనుసంధానమై, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని వాక్యమును నెరవేర్చేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే దానికి కొనసాగింపును కూడా చూడండి, దానికి కొనసాగింపు, ఆ మాటలకు కొనసాగింపును కూడా చూడండి. ఒకవేళ పైన అలంకరింపబడిన వారుగా ఉంటే, వేషధారులుగా ఉంటే, వారు ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రభువు వారు ఇక్కడ మరో ఉదాహరణ చూపించారు. అదేంటంటే సున్నము కొట్టినటువంటి సమాధి. ఈ గోరీలు, ఈ సమాధులు చాలా చక్కగా అలంకరిస్తారు. పైకి చూడగానే ఒక్కొక్క సమాధిని చూస్తానండి,
చాలా అందంగా ఉంటుంది. వారి యొక్క స్తోమతను బట్టి ఆ సమాధులను వారు అంతగా అలంకరిస్తారు. మంచి టైల్స్ వేసి నీట్గా అక్కడ సుగంధ ద్రవ్యాలు పూసి అగరబత్తీలు వెలిగించి అక్కడ చుట్టూ ఆ వాతావరణాన్ని ఎలా చూపిస్తారంటే చాలా ఆహ్లాదంగా చూపిస్తారు. ఇంతగా అలంకరింపబడింది ఈ సమాధి అని మీరు మోసపోకండి. ఆ టైలు ముక్కలు తీసేసి ఆ పెంకులు తీసేసి త్రవ్వి చూస్తే లోపల ఏముంది? అస్థిపంజరం ఉంది, ఎముకలు ఉన్నాయి, కృళ్ళిపోయినటువంటి శరీరం ఉంటుంది. చూసారా? మీరు సమాధులను పైపైన అలంకరించే మాదిరిలో ఉన్నారు. అంటే మీ భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి? ఇదిగో సున్నము కొట్టినటువంటి సమాధుల మాదిరిగా ఉన్నాయి, అలంకరింపబడినటువంటి సమాధుల మాదిరిగా ఉన్నాయి. మీరు సరి చేసుకోకపోతే చాలా ప్రమాదంలో ఉన్నట్టే. పైకి అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే పైనే చూస్తారు అందరూ. మీ భక్తి జీవితాలను అందరూ పైనే చూస్తారు, లోపల చూడరు కదా. అంతరంగిక భక్తి జీవితాన్ని ఎవరు చూడరు కదా. పైపైన చూచిన వారు అందరూ ఏమంటారు? అబ్బో చాలా భక్తిపరురాలు, చాలా నీతిమంతుడు అంటారు. కానీ మీలోనున్నటువంటి అంతరంగిక జీవితాన్ని చూచేది ఎవరు? పరలోకమందున్న దేవుడు. ఈరోజు మనుషులలో ఎంతోమంది ఇలా లేరా? ఈరోజు సర్వ ప్రపంచం ఇదే త్రోవలో లేదా? అపవాది యొక్క స్వభావం అది. పైకి భక్తి కలిగిన వాడి వలె కనిపించటం, ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా జీవితంలో ఇష్టానుసారంగా నడుచుకోవటం. దీనివలన ఎవరికి ప్రయోజనం చెప్పండి? నష్టంలో పడిపోతారు. బాధకరమైనటువంటి నష్టంలో మీరు వెళ్ళిపోతారు. కనుక ఆ ప్రవృత్తిని మీరు మార్చుకోవాలి. ప్రభువు తెలియజేస్తున్నారు చూడండి. వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో గ్రుడ్డి పరిసయ్యుడా, గ్రుడ్డి పరిసయ్యుడా, 2 కళ్ళు ఉన్నాయి కానీ మనోనేత్రాలను నువ్వు తెరుచుకోలేదు. నీ జీవితం అంధకారంలో ఉంది. గ్రుడ్డి పరిసయ్యుడా, కళ్ళు తెరుచుకో. అంతరంగిక అందము కావాలి, అంతరంగిక ఆరోగ్యం కావాలి. అంతే తప్ప పైకి కనిపించేటువంటి అందం కాదు, పైకి కనిపించేటువంటి ఆ వైభవం కాదు. నీవు సున్నము కొట్టినటువంటి సమాధిని పోలినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. అటువంటి భక్తి ఎన్నతగినది కాదు. అటువంటి భక్తి నిన్ను నిత్యత్వానికి నడిపించదు. కనుక మీ జీవితాలను సరిచేసుకునేటువంటి సమయం ఇది. ఈ మాటలను విన్న తర్వాత దేవుని వాక్యం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో ఆ చీకటి రహస్యపు సంగతులన్నిటినీ బహిర్గతం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే మార్చుకోవలసినటువంటి సమయం ఇది. మీ జీవన విధానాన్ని పూర్తిగా దేవుని వైపు మళ్లించుకోవలసినటువంటి సమయం ఇది. కనుక తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా మీ యొక్క జీవితాన్ని చక్కని మార్గంలో నిలబెట్టుకోండి. అంతరంగిక జీవితం ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా మీరు మార్చుకుంటే, సరైన నిర్ణయం తీసుకుంటే తగిన కాలం ముందు మంచి బహుమతిని మీరు పొందుతారు. మంచి బహుమతిని దేవుని వలన మీరు పొందుతారు. లేదంటే నష్టంలో పడిపోతారు. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నటువంటి ఈ సంగతులను చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపొస్తలుడైన పౌలు గారు పలికినటువంటి మాటలను మీరు చూస్తే, అంతరంగిక పురుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎంత ఉన్నతమైనదో, దాని ఆరోగ్యం ఎంత ప్రాముఖ్యమైనదో మీకు అర్థమవుతుంది. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎంత చక్కని సమాధానం వచ్చేసిందో చూసారా? పౌలు గారి ద్వారా దేవుడు పలికించిన ఈ మాటలు చూడండి. కావున మేము అధైర్యపడము. ధైర్యంగా ఉన్నారు. అంతరంగిక ఆరోగ్యం కలిగిన వారు ధైర్యంగా ఉన్నారు. మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. పైకి కనిపించేవి అందరికీ కనిపిస్తాయి. పైకి కనిపించేటువంటి అవయవాల యొక్క ఆరోగ్యంతో మాకు ఇప్పుడు పని లేదు. అంతరంగిక అవయవాల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. పైకి కనిపించేటువంటి శరీరం కృషించినా కానీ ఆంతర్య పురుషుడు, మా భక్తి జీవితం
ఇప్పుడు ఈ పాఠాన్ని బట్టి దేవుడు ఏదో మన మెదడు మీద, మన గుండె మీద, మన ఊపిరితిత్తుల మీద, మన కాలేయం మీద, మన మూత్రపిండాల మీద, మన ఎముకల మీద, మన రక్తం మీద మనం దృష్టి పెట్టి వాటిని చక్కగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని సూచిస్తున్నాడని మాత్రమే అనుకోకండి. వాటిని ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే శరీరాన్ని బట్టి పైకి కనిపించేటువంటి ఆరోగ్యం కాదు, అంతరంగిక ఆరోగ్యమే గొప్పది, మంచిది, ఆరోగ్యకరమైనది అని మనం గ్రహించగలిగితే ఆత్మ సంబంధంగా కూడా భక్తి జీవితంలో కూడా మనం పైకి చూపించేటువంటి భక్తి జీవితం మనలను పరలోకానికి చేర్చదు. అంతరంగిక భక్తి జీవితమే అసలైనది. దాని వలన మాత్రమే మనకు ప్రయోజనం ఉంటుంది. దానినే దేవుడు ఫలితంలో చూస్తాడు. దానినే దేవుడు నిత్యత్వమందు మనకు మంచి బహుమానాన్ని ఇవ్వాలా, లేక పాతాళమందు శిక్షకు పంపించాలి అనే దానిని బట్టే దేవుడు చూస్తాడు, అంతరంగిక భక్తిని బట్టి. అందువలన పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు, దినదినము అభివృద్ధి నొందుచున్నాడు, ఎదుగుచున్నాడు. కనుక అదృశ్యమైనవి నిత్యము ఉండేవి కనుక, అదృశ్యమైనవి చాలా ముఖ్యమైనవి కనుక, అంటే కంటికి కనిపించినవి అదృశ్యమైనవి. మన గొప్పదైనటువంటి జీవితం అంతరంగిక జీవితం అంతే తప్ప పైకి కనిపించేటువంటి జీవితం కాదు. మనం ఏ జీవితాన్ని గొప్పగా చూడాలి? అంతరంగిక జీవితాన్ని. భక్తి జీవితం విషయంలో పైకి కనిపించేటువంటి జీవితం కాదు గొప్పది, అంతరంగిక జీవితం చాలా గొప్పది. దానిని మీరు గొప్ప దృష్టితో చూడగలిగితే, దాని మీద మీరు దృష్టిని కేంద్రీకరించగలిగితే అది ఎలా ఉంది, ఆ భక్తి జీవితం ఎలా ఉంది, అంతరంగిక జీవితం ఎలా ఉంది, దీనిని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. అప్పుడు మీరు సరిచేసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఈ మాటలు చెప్పగలిగిన స్థితిలో ఉంటారో అప్పుడే మీరు పరలోకానికి అర్హులుగా ఎంచబడతారు. ఏ మాటలు? మా బాహ్య పురుషుడు కృషించుచున్న, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కనుక మేము మహిమ పొందటానికి, దేవుని వలన మహిమపరచబడటానికి సిద్ధపడుతున్నాం. ఆత్మ పురుషుని మీద మేము దృష్టిని కేంద్రీకరించాం. దేవుని కొరకైన బ్రతుకు మీద మా దృష్టిని ఉంచాం. మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాం, నిజముగా బ్రతుకుతున్నాం. పైకి మనుషులకు కనిపించేటువంటి వేషధారణతో కూడిన భక్తి కాదు మాది. నిజమైన భక్తి, అంతరంగిక భక్తి మా భక్తి అని మీరు చెప్పగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మీరు పరలోకానికి అర్హులుగా ఎంచబడతారు. అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి, మీకు అర్థమవుతుంది. పైపైన చూస్తే అర్థం కాదు, కనిపించవు. నిదానించి చూడాలి. మీ బ్రతుకును ఒక్కసారి మీరు నిదానించి చూడాలి. అంతరంగిక జీవితాన్ని నిదానించి చూడండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీరు ఎలా బ్రతకాలని దేవుడు మిమ్మల్ని పంపించాడు, మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఒక్కసారి నిదానించి చూడండి, మీకు అర్థమవుతుంది. కనుక దేవుని మాటలను మనం దృష్టి యందు ఉంచితే, దేవుని మాటలను మనం శ్రద్ధ వహించి తీసుకుంటే, మన ఆంతర్య పురుషుణ్ణి మనము దినదినము నూతనపరచబడేలా చేసుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తులో కృపను పొంది దేవుని వాక్యమందు నిలిచిన వారమై మన ఆత్మను రక్షించుకొనగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ప్రియులారా, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో కూడా వ్రాయబడిన ఆ చక్కని మాటను మీరు చూడండి. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆయన ప్రార్థనలో ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. మీరు అంతరంగ పురుషుని యందు ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు పౌలు గారు. క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయములలో నివసించాలి. ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు పౌలు గారు. ప్రియులారా, అంతరంగ పురుషుని యందు మనం బలం పొందడం అంటే అర్థం ఏంటి? శారీరకంగా బలం పొందటానికి ప్రకృతిపరమైనటువంటి పదార్థాలను ఆరోగ్యకరంగా మనం తీసుకున్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, వీటన్నిటిని మనం ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి స్థితి, బలముగా ఉంచుకొనగలిగినటువంటి స్థితి మనకు ఉంటుంది. మరి ఆంతర్య పురుషుని యందు మనం బలం పొందడం అంటే నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, నిత్యము దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి,
నిత్యము దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి. నిత్యము దేవుని సేవ విషయంలో మన పాత్ర ఉండాలి. ఇదే కదా ఆత్మయందు మనం బలపరచబడటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశం ఇదే కదా. ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారా? ఒకసారి గమనించండి. ఆత్మయందు మీరు, ఆంతర్య పురుషుని యందు మీరు బలపరచబడుతున్నారా లేదా? బలహీనంగా ఉంటే ఏదో ఒక రోజున ఏమవుతారు? కుప్పకూలిపోతారండి. బలహీనంగా ఉంటే ఏదో ఒక రోజు మీరు నశించిపోతారండి. చెప్పి పెట్టకుండా ఆ నాశనదినం వస్తుంది. అప్పుడు మీరు చాలా బాధలోనికి వెళ్ళిపోతారు, చాలా నష్టాన్ని చవిచూస్తారు. కనుక అటువంటి పరిస్థితిని రానివ్వకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి సామెత చొప్పున దేవుని వాక్యము దీపముగా మీకు వెలుగును చూపిస్తున్నప్పుడు మీ బ్రతుకును చక్కదిద్దుకోండి. మీ బ్రతుకును చక్కదిద్దుకోండి. ఆంతర్య పురుషుని యందు మీరు బలము కలిగి ఉండాలి. వేషధారణతో బ్రతుకును కొనసాగించుకోవద్దు. నలుగురు చేత కొనియాడబడినంత మాత్రాన మీరు భక్తులు కాలేరు. దేవుని చేత బలా నమ్మకమైన మంచిదాసుడా అనిపించుకున్నప్పుడు మీరు భక్తులు కాగలరు. కనుక ఆంతర్య పురుషుని యందు మీరు ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? దేవుని వాక్యాన్ని నిరంతరం చదవండి. దేవుని వాక్యాన్ని నిరంతరం వినండి. దేవుని వాక్య ప్రకారం నిరంతరం నడుచుకోండి. దేవుని సేవా కార్యక్రమాలలో నిరంతరం మీ పాత్రను ఉండేలా చేసుకోండి. ప్రియులారా, ఈ విషయాలలో మీరు తగు జాగ్రత్త తీసుకుంటే ఆంతర్య పురుషుడు బలముగా ఉంటాడు. ఆంతర్య పురుషుడు బలముగా ఉంటే మీ విశ్వాస జీవితం బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటుంది. గాలి వచ్చినా, వరదలు వచ్చినా, భయంకరమైనటువంటి ఉత్పాతాలు కలిగిన ఆ ఇల్లు కూలిపోదు. మీ విశ్వాస జీవితం కూలిపోదు. కనుక చక్కని నిర్ణయంతో, బలమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి నిర్ణయంతో ఇక మీదట ఆంతర్య పురుషుణ్ణి బలపరుచుకొనుటకు దేవుని సహాయమును పొంది క్రీస్తును విశ్వాసము ద్వారా మీ హృదయములలో నివసింపజేసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సమయమందు మా ఆత్మకు కావలసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని దయచేయుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాను. మా తండ్రి, మీరు మమ్మను ఎంతగా ప్రేమించినందుకు మీకు స్తుతులు నాయన. తండ్రి, మీ మాటలను గౌరవించి మీరు మాకు తెలియజేసినటువంటి ప్రతి సందర్భాన్ని గ్రహించి మా బ్రతుకులను మీ వాక్యమునకు అనుకూలముగా మేము మార్చుకొనగలుగుటకు సహాయమును దయచేయండి. అపవాది యొక్క అగ్నిబాణములను ఆర్పగలుగుటకు శక్తిమంతులుగా మేము ఉండగలుగుటకు కృపను దయచేయండి, బలమునివ్వండి. ఆంతర్య పురుషుని యందు ఎల్లప్పుడూ మేము ఆరోగ్యకరంగా బలవంతులముగా ఉండటానికి తండ్రి ఆత్మ వలన సహాయము మాకు దయచేయండి నాయన. మా హృదయముల యందు క్రీస్తు నివసించినట్లుగా నాయన తండ్రి మీ కృపను సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని మిమ్మల్ని అడుగుతూ, ఇంతవరకు మా జీవితములలో మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, అద్భుతములను బట్టి, మహత్కార్యములను బట్టి, ఇక ముందుకును చేయుచున్నటువంటి మీ క్రియలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ తండ్రి, మమ్మను మీరు ఏ విధానము కొరకై, ఏ సంకల్పము నిమిత్తమై ఈ లోకములోనికి పంపించారో దానినంతటినీ మీ చిత్తానుసారముగా పూర్తి చేసుకోగలుగుటకు సహాయము చేయమని మమ్మను నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.